మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మళ్లీ బెంగళూరుకు వెళ్లారు. 2 వారాల వ్యవధిలో ఇది రెండో ట్రిప్. గతంలో కాలికి తగిలిన దెబ్బకు ట్రీట్మెంట్ కోసం వెళ్లారని వైసీపీ నేతల టాక్. మరో వారం రోజుల్లో ఏపీ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంటే ఇప్పుడెందుకు వెళ్లారన్న ప్రశ్నలు వస్తున్నాయి. పైగా సోమవారం నుంచి ప్రజా దర్బార్ పెడతామన్న జగన్ ప్రారంభించకుండానే వాయిదా వేసి సడన్ గా కర్ణాటకకు వెళ్లిపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలికి వైద్యం చేయించుకోవడానికి హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఇల్లుంది. అయినా ఇక్కడికి ఎందుకు రావట్లేదనే డౌట్స్ వస్తున్నాయి. వైఎస్ కుటుంబానికి పులివెందులతో పాటు బెంగళూరు, హైదరాబాద్ లో ప్యాలెస్లు ఉన్నాయి. లోటస్ పాండ్ ప్యాలెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కట్టిందే. ఇక ఉమ్మడి రాష్ట్రంలో పాలిటిక్స్ ఇక్కడి నుంచే నడిపించారు జగన్. రాష్ట్ర విభజన జరిగాక తాడేపల్లిలో మరో ప్యాలెస్ కట్టించుకున్నారు. ఇక ఆ మధ్య మాజీ సీఎం కేసీఆర్ ని చూడడానికి వచ్చినప్పుడు మాత్రమే లోటస్ పాండ్కి వచ్చారు జగన్. మాజీ సీఎం అయ్యాక హైదరాబాద్కి రావడం మానేశారు. జగన్ హైదరాబాద్కి రాకపోవడానికి షర్మిలే కారణమని అంటున్నారు. లోటస్ పాండ్లోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రారంభించిన షర్మిల ఈ ప్యాలెస్ ను తన ఆధీనంలో తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆస్తుల్లో వాటాల కోసమే అన్న నుంచి విడిపోయిన షర్మిల లోటస్ పాండ్ బిల్డింగ్ ఉమ్మడి ఆస్తి కావడంతో జగన్ కూడా ఏమీ మాట్లాడలేదు. ఈ ఆస్తిని చెల్లికి ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు కూడా సమాచారం. ఇక బెంగళూరులో జగన్ కి విలాసవంతమైన ప్యాలెస్ ఉంది. రాజకీయాల్లోకి రాకముందు ఈ ప్యాలెస్ లో ఉండే బిజినెస్ చూసుకునేవారు. వైఎస్ఆర్ సీఎం అయ్యాక తన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా ఇక్కడి నుంచే విస్తరించారు. ఏపీ సీఎం గా ఉన్నప్పుడు చాలా తక్కువ సందర్భాల్లోనే జగన్ బెంగళూరు ప్యాలెస్ కి వెళ్లారు. మాజీ అయ్యాక అక్కడికే వెళ్ళక తప్పట్లేదు. లోటస్ పాండ్ ఇల్లు షర్మిల హ్యాండ్ ఓవర్ లో ఉండడంతో హైదరాబాద్ రావడానికి జగన్ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్లు సమాచారం. ఇక మరి ఉన్నట్టుండి జగన్ బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నట్టు అంటే జగన్ సీఎం గా ఉన్నప్పుడు కాలికి గాయమంది. దానికి వైద్యం చేయించుకోవడానికి వెళ్లారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 2 వారాల క్రితం వెళ్లినప్పుడు కాంగ్రెస్ నేత కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తో భేటీ అయినట్లు వార్తలు వచ్చినా ఆయన ఖండించారు. ఇప్పుడు కూడా షర్మిలను కాస్త అదుపులో పెట్టమని శివకుమార్ ని రిక్వెస్ట్ చేసేందుకు బెంగళూరు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వైసీపీ వర్గాలు మాత్రం ఈ టూర్ వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదంటున్నారు.